ఓం శ్రీ గురుభ్యో నమః. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారికి, సమస్త గురుమండలానికి, తర్వాత మన మహావతార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులైన రంగనాథ్ మాస్టర్ గారికి, అలాగే హోస్ట్ గా ఇస్తున్న సుమా మేడం గారికి, తర్వాత ఈ జూమ్ సెషన్ లో పాల్గొన్న ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, సమగ్ర జీవన శైలిలో భాగంగా మనకి టాపిక్ లో భాగంగా శరీర భాగాలపై ఒత్తిడి ప్రభావం అనే విషయాన్ని ఆ చర్చించుకోబోతున్నామండి. అయితే ఒత్తిడి అంటే ఏమిటి అని తెలుసుకునే ముందు అసలు ఒత్తిడి రకరకాల ఒత్తిడులు మనకి సంభవిస్తూ ఉంటాయండి. అయితే తలపై ఒత్తిడి అనగానే మనకి ఎక్కువగా వచ్చేది మైగ్రేన్. అలాగే కొందరిలో తలనొప్పి ఎక్కువగా వస్తూ ఉంటుంది. అలాగే బ్రెయిన్ కి రక్త ప్రసరణ జరగకపోవడం కూడా రావచ్చు, ఇది ఒత్తిడికి కారణమవుతుంది. అలాగే శ్వాస సంబంధమైన సమస్యలు కూడా తలెత్తడం జరుగుతుంది. అలాగే ఊపిరితిత్తుల లో కూడా పీడన ఏర్పడి శ్వాస సంబంధ సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. అలాగే మోకాళ్ళపై ఒత్తిడి జరుగుతూ ఉంటుంది. అంటే మోకాళ్ళపై ఒత్తిడి అంటే కీళ్ళ నొప్పులు. అలాగే పాదాల మీద ఒత్తిడి జరగడం అంటే వెన్నుముక్క, అలాగే మడమలు నొప్పులు, వాటిలో సంబంధించి నొప్పులు, పాదాలపై ఒత్తిడి, ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది. అలాగే రక్తనాళాలపై కూడా ఒత్తిడి జరుగుతుందండి. ఎప్పుడంటే రక్త ప్రవాహంలో అంతరాయం జరిగితే గనక ఈ రక్తనాళాలపై కూడా ఒత్తిడి, రక్త ప్రసారం అంతరాయం ఏర్పడి గుండె జబ్బులు సంభవించి ప్రమాదాలు ఏర్పడుతూ ఉంటాయి. అంటే ఒత్తిడి ఎక్కువ కాలం స్థిరంగా ఉంటే గనక శరీరం మీద తీవ్ర ప్రభావాలు చూపుతాయి. కాబట్టి అందుకే శరీర ధారణ అనేది సరిగా ఉండాలి. అలాగే సరైన జీవన శైలిని అనుసరించాలి. అయితే అసలు ఒత్తిడి అంటే ఏమిటండి? ఒత్తిడి అంటే భౌతిక దృష్టిలో చూస్తే ఒత్తిడి అంటే ఒక యూనిట్, అంటే ఫిజికల్ సైన్స్ ప్రకారం చెప్పేది ఒక యూనిట్ ప్రాంతంపై పడే బలాన్నే ఒత్తిడి అంటారు భౌతిక దృష్టిలో. అంటే ఉదాహరణకు ఒక వస్తువు మీద ఒక బరువు పెట్టామనుకోండి, అప్పుడు అది ఏమవుతుంది, దాని మీద ఒత్తిడి పెరిగి ఒత్తిడి కలుగుతూ ఉంటుంది. అలాగే శారీరక దృష్టిలో ఒత్తిడి అంటే ఏమిటంటే ఎక్కువసేపు ఒకే స్థితిలో కూర్చుని ఉండడం వల్ల వెన్నుముక మీద ఒత్తిడి పెరుగుతుంది. అలాగే మానసిక పరంగా దృష్టిలో ఏమిటంటే ఒత్తిడి అంటే మానసిక ఆందోళనగా ఉండడం, అలాగే టెన్షన్ కూడా ఉండడం, అలాగే వీటిని ఒత్తిడిగా పరిగణిస్తాం. ఉదాహరణకి పరీక్ష సమయంలో విద్యార్థులు టెన్షన్స్కి ఎక్కువగా మానసికంగా ఒత్తిడి పెంచుకుంటూ ఉంటారు. తర్వాత రకరకాలైన ఒత్తిడులు ఇందులోకి వస్తాయండి. అయితే ఒత్తిడి యొక్క ప్రభావం శరీర భాగాలపై ఏ విధంగా పనిచేస్తూ ఉంటుంది? ఇది మెదడు యొక్క రసాయనిక చర్య అండి. ఇది ఒత్తిడి, శారీరక ఒత్తిడి, మానసిక ఒత్తిడి అనేవి ఉంటాయి. అయితే మనకి మెదడు, బ్రెయిన్ మీద ఒత్తిడి అంటే శరీర శాస్త్ర ప్రకారం దీన్ని ఇంట్రాక్రేనియల్ ప్రెషర్ అంటారండి. ఇది ICP అంటారు. ఇది మెదడులో ఉండే ద్రవాలు, అలాగే రక్తం, అలాగే మెదడులో క్లాట్స్ కానీ, అలాగే కంతులు, ట్యూమర్స్ కానీ వల్ల మెదడుపై పడే ఒత్తిడిని ఇది కలుగజేస్తూ ఉంటుంది. మరి మెదడు మీద ఎందుకు ఒత్తిడి పెరుగుతుంది? దానికి కారణం ఏమిటి అంటే తలలోని హెడ్ ఇంజురీస్ జరిగినప్పుడు, తల గాయాలు జరిగినప్పుడు, అలాగే మెదడు వాపు సంభవించినప్పుడు, అలాగే మెదడులో రక్తం స్రావం జరిగినప్పుడు, అలాగే ఈ ఒత్తిడికి లక్షణాలు ఏముంటాయంటే మెదడు ఒత్తిడికి గురవడం వల్ల తీవ్రమైన తలనొప్పి వస్తుంది, వాంతులు ఏర్పడతాయి, అలాగే ఫిట్స్ వస్తాయి, అలాగే చైతన్యం లోపించడం, అంటే యాక్టివ్నెస్ తగ్గిపోయి ఇన్యాక్టివ్గా ఉండడం. అలాగే మరి మనం మెదడు యొక్క ప్రభావం తెలుసుకున్నాం కదండి. అసలు
ఎలా ఏర్పడుతుంది ఇది అంటే, కోపం వచ్చింది అనుకోండి, కోపం ఎందుకు వస్తుంది? మనలో ఉండే పిట్యూటరీ గ్లాండ్ లో ఉండే హార్మోన్స్, రిలీజ్ చేసే హార్మోన్స్ ఏవైతే ఉంటాయో, ఎడ్రినల్ హార్మోన్, కార్డిస్టల్ అనే హార్మోన్స్ రిలీజ్ అయ్యి, ఇవి ఎడ్రినల్ అనేది కోపం ఎక్కువ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఇది మూత్రపిండాల మీద ఎఫెక్టివ్ చూపిస్తూ ఉంటుంది. అంటే మూత్రపిండాల మీద దుష్ప్రభావాలు ఏర్పడతాయి. కోపం విపరీతంగా పెరిగిపోవడం, టెన్షన్ పెరగడం వల్ల ఈ కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. దుష్ప్రభావాలన్నీ కూడా ఇలా ఉంటాయి. నరాలు వీక్నెస్ వస్తుందండి. అలాగే ఇంకా ఇంకా ఈ శరీర ఆ భాగాలపై ఒత్తిడి ప్రభావం అంతా చూపిస్తూ ఉంటుంది. ఎలా అంటే నిద్ర రాదు, మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకి, మానసికమైన ప్రాబ్లమ్స్, డిప్రెషన్గా ఉండడం. అలాగే ఈ కోపము, ఈ బాధలు విపరీతంగా మానసికమైన ఒత్తిడి పెరగడం వల్ల ఏమవుతుందంటే బాడీలో సోరియాసిస్, తర్వాత ఏక్ని అంటే మనకి ఏక్ని అనేది స్కిన్ అలర్జీ, ఇవన్నీ కూడా ఈ స్ట్రెస్ వల్లనే వస్తాయండి. ఇంకా సోరియాసిస్ అనేది కూడా ఈ స్ట్రెస్ వల్ల పెరగడం వల్లే. అలాగే మనకి కండరాల యొక్క సామర్థ్యం అది తగ్గిపోయి కండరాల నొప్పులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. అంతే ఈ స్ట్రెస్ వల్ల. ఈ స్ట్రెస్ ఇంకా ఎక్కువ మానసికంగా ఎక్కువ పెంచుకోవడం వల్ల ఏమవుతుందంటేనండి, వెన్నుముక్క మీద దాని ప్రభావం పడి వెన్నుపూసలు డిస్క్ అనేవి అరిగిపోయి అవి స్పాండిలిసిస్ కూడా దారితీస్తూ ఉంటుంది అనమాట. అలాగే కొలెస్ట్రాల్ పెరిగిపోవడము, అలాగే స్టొమక్ లో మనకి యాసిడ్స్ ఏవైతే ఉంటాయో అవి బాగా పెరిగిపోయి గ్యాస్ట్రిక్ ఫామ్ అయిపోయి, తర్వాత ఇంకా ఒబేసిటీ అనే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. అలాగే బాగా ఫుడ్ ఎక్కువ విపరీతంగా టెన్షన్ వల్ల ఎక్కువ ఫుడ్ తింటూ ఉంటారు. కొంతమంది అసలే ఫుడ్ తీసుకోకుండా ఉంటూ ఉంటారు. ఏదైనా ప్రమాదకరానికి ఆ ఎఫెక్ట్ చూపిస్తుంది. బాడీలో ప్రతి అవయవానికి ఆ స్ట్రెస్ యొక్క ఎఫెక్ట్ అలా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇంకా క్లోమ గ్రంథి కూడా దానికి తగినంత ఇన్సులిన్ హార్మోన్ రిలీజ్ అవ్వక ఈ డయాబెటిక్ పేషెంట్ కావడం కూడా జరుగుతుంది. అలాగే స్వీట్స్ ఎక్కువగా తినేయడం జరుగుతుంది. అలాగే ఎక్కువగా డయేరియా అనేది సంభవిస్తుంది. పోషకాహార లోపం వల్ల కూడా ఈ డయేరియా అనేది కూడా సంభవిస్తూ ఉంటుంది. అలాగే కాన్స్టిపేషన్ వస్తూ ఉంటుంది, మలబద్ధకం వస్తుంది. అంటే బాడీలో ఉన్న ఒక్కొక్క అవయవాన్ని కూడా దహించి వేస్తూ ఉంటుంది అనమాట అండి స్ట్రెస్ అనేది ఎక్కువ. అయితే జీర్ణకోశ వ్యాధులు, తేన్పులు రావడం, ఇవన్నీ కూడా సంభవిస్తాయి. అలాగే పీరియడ్స్ అప్పుడు మూడు స్వింగ్స్ మారిపోతూ ఉంటాయి. పీరియడ్స్ వచ్చాక తర్వాత కూడా కొంతలో ముందు రోజు కూడా కొంతమందికి విపరీతమైన టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది. ఏడ్చినంత గోల పెట్టేస్తూ ఉంటారు, అంత టెన్షన్స్ వచ్చేస్తూ ఉంటాయి వీళ్ళకి, అలాంటివి వస్తూ ఉంటాయి. అలాగే ఇంకా స్ట్రెస్ పెరిగిపోవడం వల్ల లేనిపోని ఆందోళన పెంచుకోవడం వల్ల కూడా అబార్షన్స్ కూడా అయిపోతూ ఉంటాయి కొందరిలో. తర్వాత సంతానహీత అనేది దారితీస్తూ ఉంటుంది. వ్యాధి ముఖ్యంగా ఉండవలసింది వ్యాధి నిరోధక శక్తి అనేది బాగా తగ్గిపోతూ ఉంటుంది. అయితే మరి మనకి ఈ ఎడ్రినల్ హార్మోన్ ఇవన్నీ చెప్పుకున్నాం కదండి. శరీరంలోని ఇది ఎందుకు పనిచేస్తుందంటే వీటి పనులు ఏంటంటే శరీరంలో రక్త పోటు అంటే బీపీని నియంత్రణ చేసే కెపాసిటీ దానికి ఉంటుంది. శక్తి ఉత్పత్తి కోసం మనకి ఫ్యాట్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. వీటన్నిటిని రెగ్యులేట్ చేయడం కూడా ఈ హార్మోన్ యొక్క ఉపయోగంలో పని అనమాట. అలాగే వాసోప్రెసిన్ అనే మనకి ఒక హార్మోను హైపోథాలమస్ అంటే బ్రెయిన్ నుంచి వచ్చే భాగంలో తయారీ, బ్రెయిన్లో హైపోథాలమస్ అనే భాగంలో తయారయ్యి పిట్యూటరీ గ్రంథి ద్వారా విడుదలవుతూ ఉంటుంది హార్మోను. ఇది ఏం చేస్తుంటుందంటే ఈ వాసోప్రెసిన్ కిడ్నీల ద్వారా నీటిని మళ్ళీ తిరిగి శరీరంలోకి తీసుకోవడం ద్వారా రక్తపోటును పెంచడం గట్రా చేస్తూ ఉంటుందండి. ఇంకా మనకి బాడీలో హ్యాపీ హార్మోన్స్ కూడా ఉంటాయండి. హ్యాపీ హార్మోన్స్ ఏంటంటే ఇవి మనలో ఆనందం, ఉత్సాహము, ప్రశాంతతనిస్తూ ఉంటాయన్నమాట. దాంట్లో 4 రకాలు ఉన్నాయి. మీకు సింపుల్ గానే చెప్తాను నేను. సెరటోనిన్ అనే ఒక హ్యాపీ హార్మోను మానసిక ఆరోగ్యానికి
చాలా కీలకంగా పనిచేస్తుంది. అంటే ప్రకృతిలో ఎక్కువ గడిపే సమయం మనం పెంచుకొని మొక్కలతో, పూలతో, నేచర్‌లో గడిపే సమయాన్ని పెంచుకోవడం వల్ల మనం గార్డెనింగ్ చేయడం, ఇలాంటివన్నీ చేయడం వల్ల తర్వాత ప్రకృతిలో వెళ్ళడం వల్ల ఇది సెరోటోనిన్ అనే మానసిక ఆరోగ్యానికి చాలా హ్యాపీగా ఉంటుంది. అలాగే వ్యాయామం చేయడం, మనకి యోగా ఇవన్నీ కూడా మనకి ఎక్సర్సైజెస్, తర్వాత ధ్యానము ఇవన్నీ కూడా సెరోటోనిన్ హార్మోన్ని పెంచుతాయి, హ్యాపీ హార్మోన్ని. అలాగే మంచి నిద్రిస్తుంది, అలాగే జీర్ణక్రియ సహాయపడుతుంది అనమాట. ఇందాక ఏవైతే హాని చేశాయో ఆ హార్మోన్స్, ఆ స్ట్రెస్ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు వాటికి విరుగుడు అన్నట్టు డోపమైన్ అనే హార్మోన్ ఉందండి. ఇది డోపమైన్ అనేది తగ్గిన ప్రమాదమే, ఎక్కువైన ప్రమాదమే. ఎక్కువైతే హైపర్గా ఉంటారు, తగ్గిపోతే బాగా డల్నెస్ వచ్చేస్తుంది. ఇది ఎక్కువగా వీళ్ళు పార్కిన్సన్ అని వచ్చే డిసీజ్ వచ్చే వాళ్ళలో కనిపిస్తుందండి. వాళ్ళు ఒక ఏజ్ వచ్చే ఒక 60 years వచ్చేటప్పటికి చిన్నపిల్లలు అయిపోతారు అనమాట. పెద్దవాళ్ళే చిన్న పిల్లల్లా బిహేవ్ చేస్తారు. వాళ్ళకి న్యూరోస్ పని చేయవండి. ఇంకా న్యూరో ఆర్గన్స్, మనకుండే ఇవన్నీ కూడా పని చేయకుండా పాపం వాళ్ళ పటుత్వం అనేది తగ్గిపోద్ది అనమాట. ఆ నరాల్లో వీక్నెస్ వచ్చేస్తుంది. వీళ్ళు చిన్నపిల్లలు అయిపోతారు అనమాట. అలాంటప్పుడు ఈ డోపమైన్ కారణం అన్నమాట అండి. అయితే హైపర్ అయిపోతారు, లేదా తక్కువైపోతే వీళ్ళు కాళ్ళు చేతులు కూడా సక్రమంగా పట్టుతూ ఉండవు. అలాగా ఇది రివార్డ్ హార్మోన్ అని పేరండి దీనికి. అంటే విజయం వచ్చినప్పుడు అలాగే ఆనందంతో సంబంధాన్ని కలిగి ఉండే హార్మోన్. ఆక్సిటోసిన్ అనే హార్మోన్ కూడా ఉందండి. ఇది లవ్ హార్మోన్ అంటారనమాట. అంటే బాండింగ్ హార్మోన్ అని కూడా పిలుస్తారు. అంటే ప్రేమ, నమ్మకము, అనుబంధంతో ద్వారా విడుదలయ్యే హార్మోన్ ఇది. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే శిశువు పుట్టినప్పుడు తల్లికి ఈ ఆనందం ఎక్కువ ఉంటుందన్నమాట. ఆక్సిటోసిన్ అని రిలీజ్ అవుతుందన్నమాట. అలాగే ఇంకా లాస్ట్కి ఎండార్ఫిన్స్ ఉంటాయన్నమాట. ఈ ఎండార్ఫిన్స్ అనేవి న్యాచురల్ పెయిన్ కిల్లర్స్. మనం చూడండి, ఏదైనా బాధ వస్తే ఉపశమనం కోసం వెంటనే ఏం చేస్తాం, తలనొప్పి వచ్చిన టాబ్లెట్ వేసుకోగానే తగ్గిపోతే అమ్మయ్య తలనొప్పి తగ్గింది అనుకుంటారు. కానీ ఇదైతే న్యాచురల్ పెయిన్ కిల్లర్స్ అనమాట అండి. ఎలా అంటే శరీరాన్ని విశ్రాంతిగా ఉంచుతుంది, ఆనందంగా ఉంచుతుంది. ఇది ఎలా వస్తుందంటే మనకి వ్యాయామం చేసిన తర్వాత వస్తుంది. అలాగే డాన్స్ చేసినప్పుడు కూడా, తర్వాత సింగింగ్ చేసినప్పుడు కూడా, అలాగే నవ్వు ద్వారా విడుదలవుతుంది అనమాట అండి. మరి వీటికి ఆపోజిట్ గా ఉండే ఎడ్రినల్ హార్మోన్స్ ఏం చేస్తాయండి? అవి కూడా బ్యాలెన్స్ చేస్తూ ఉంటాయి. కానీ మనలో కోపం అనే ప్రవృత్తి పెరిగినప్పుడు మాత్రమే ఈ ఎడ్రినల్ ఫ్లైట్ ఆర్ ఫైట్ హార్మోన్స్ అంటారు కదండి ఇవి. అంటే ప్రమాదాన్ని గుర్తిస్తాయి. మన మెదడులో అమిగ్డాలా అనే ఒక భాగం ఉంటుంది, అది ప్రమాదాన్ని గుర్తిస్తుంది. అలాగే హార్మోన్స్ విడుదల చేసి ఈ పిచ్యూటరీ గ్రంథుల ద్వారా ఎడ్రినల్, ఈ కార్డిసాల్ అనేవి కూడా విడుదల చేయబడతాయి అన్నమాట. అయితే ఫైనల్ గా మనం ఏమిటంటే వ్యాధి నిరోధక శక్తి ఇవన్నీ కూడా తగ్గిపోవడానికి కారణం ఈ మన యొక్క శరీర భాగాలపై ఈ ఒత్తిడి యొక్క ప్రభావాన్ని మనం ఎలా తగ్గించుకోవాలి అంటే ఇందాక చెప్పినట్టేనే మనం ఏ విషయాన్ని ఎక్కువగా ఎంత ఆలోచించాలో అంతే ఆలోచించాలి. అతిగా ఆలోచించినా కూడా తలకి బాగా బరువు పెరిగిపోయి ఇది ఒకేసారి బల్బు పేలిపోయినట్టు పేలిపోద్ది అనమాట. కాబట్టి ఏ విషయాన్ని ఎంత ఆలోచించాలో పత్రిజీ సార్ కూడా అంటారు. ఏ విషయాన్ని ఎంత ఆలోచించాలో అంత ఆలోచించాలి, అంతకు మించి ఆలోచించకూడదు అని. అలాగే ధ్యానం చేస్తుంటే ఎక్కువగా ఆ ఆలోచనలు రావు. ధ్యానం చేసే వారికి ఇలాగా ఎక్కువ ఆలోచించరు. అలాగే శాంతిని పెంచుకోవాలి మనలో. అలాగే సరైన స్థితిలో కూర్చోవడం, వెన్ను నొప్పి అలాంటివి రాకుండా ఉండాలంటే ఇప్పుడు కంప్యూటర్ దగ్గర కూర్చున్నారు అనుకోండి మేడం, వాళ్ళందరూ ఏం చేస్తారు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళు మార్నింగ్ నుండి ఏ జాబ్ అయినా సరే కూర్చుని చేస్తూ ఉంటే వాళ్ళలో ఒక రకమైన స్ట్రెస్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. అది ఇంట్లో వాళ్ళ మీద చూపిస్తారు, వేరు వేరు రకాలుగా చూపిస్తారు. తర్వాత ఎంత జీతం వచ్చినా ఏమొచ్చినా ఆరోగ్యాన్ని అనేది కొనుక్కోలేం కదండి. కాబట్టి అది కూడా వాళ్ళు ధ్యానం చేస్తే 3 పూట్ల కూడా హెల్త్ పరంగా వాళ్ళకి ఇలాంటి కంప్లైంట్స్లో ఇంకా ఉత్సాహంతో ఉద్యోగం కూడా చేసుకోవచ్చు, పేషెన్సీగా ఉండొచ్చు, సహనాన్ని ప్రదర్శించవచ్చు. అలాగే బరువు నియంత్రణలో ఉంచుతుంది మనకి. ఆ, ఏంటంటే స్ట్రెస్ వల్ల ఎక్కువగా తినేస్తూ ఉంటారు కదా ఈ రకరకాల ఫుడ్స్.
అలాంటివి ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ ఇవన్నీ కూడా పిల్లలు కూడా చూడండి నైట్ అయ్యేసరికి, ఈవినింగ్ అయ్యేసరికి బజ్జీలు, ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ గాని ఏమన్నా తింటే ఇందులో ఉన్న మన మెదడులో ఉన్న న్యూరాన్స్ ఏమంటాయంటే మేల్కోకుండా మత్తులోకి వెళ్ళిపోతాయి అన్నమాట. అదే అందుకే మనకి ధ్యానంలో కూడా నాన్ వెజ్ తీసుకోకూడదు. తర్వాత లైట్‌గా ఉండే ఒక సాత్వికారమైన, శాకాహారమైన ఫుడ్ తీసుకుంటే అప్పుడు మనం చక్కగా రియాక్ట్ అయ్యి చదువుకోవడానికి కూడా మైండ్‌లో వాతావరణం బావుంటుంది. న్యూరాన్స్ కూడా అన్నీ కూడా సక్రమం పద్ధతిలో ఉంటాయి. గుర్తుంచుకోవడానికి అనువుగా ఉంటుంది. కాబట్టి పిల్లలకు కూడా ఇలాంటివి పెట్టకూడదు. అలాగే మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం అవసరం. ఇందాక మానసిక ఒత్తిడి ఎలా తగ్గించుకోవాలో చెప్పాం కదండీ! ఆ విధమైన పద్ధతుల్లో అంటే మెదడు అనేది ఒక అద్భుతమైన అవయవం మనకి. దాని నుండి ఇవన్నీ కూడా బ్రెయిన్‌లో కూడా మనకి ఒక ఒక న్యూరాన్స్ ఉంటాయి. న్యూరాన్‌లన్నీ కూడా ఈ సమాచారాన్ని చేస్తూ ఉంటాయి. అసలు ఈ మెదడనేది మనం యాక్చువల్‌గా 90% ఉంటుంది. 10% మాత్రమే బయట వెలికి తీసి వాడుకుంటామంటారు. యాక్చువల్‌గా సైంటిస్టుల ప్రకారం కనుక్కునేది ఏంటంటే, మనం 1% మాత్రమే ఈ మెదడు అనే దాన్ని ఉపయోగించుకుంటున్నాము. కాబట్టి ధ్యానం ద్వారా మనం ఏం చేస్తాము, మిగతా ఉన్న 99% బయటికి తేవాలి అంటే 1% వాడితేనే ఇలా ఉన్నాం. 99% వాడామంటే ఇంకా అద్భుతాలు చేయొచ్చు. కాబట్టి లాజిక్ మైండ్‌తో వాడకుండా మ్యాజికల్ మైండ్ స్టార్ట్ అవుతుంది అంటారు. అంటే పూర్తిగా మనం ధ్యాన ప్రక్రియలో ఉన్న వాళ్ళకి ఈ మానసికమైన రోగాలు ఉండవు. శారీరకమైన రోగాలు రావు. ఇది మాత్రం ఖచ్చితంగా పాటించి తీరవలసిందే. నాకింత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు మేడం. అలాగే అందరూ కూడా ఓపికగా పేషెన్స్‌తో విన్నందుకు కూడా అందరికీ థ్యాంక్ యూ.